అర్చన, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కరీంనగర్ అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ నేలపై, నింగిపై, నీటిపై జయకేతనం ఎగురవేస్తుంది. సో మేరీ కామ్ దగ్గర నుంచి ఈరోజు మనకు కల్పనా చావ్లా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎన్నో విజయాలను అందిస్తూనే ఉన్నారు. ఒక మంచి రాజు తయారవ్వాలన్నా, ఒక మంచి డాక్టర్ తయారవ్వాలన్నా వెనుక ఉండి నడిపిస్తున్న తల్లియే కారణం. అలాంటి తల్లికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు. లక్ష్మి మాట్లాడుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు. అయితే ఒక 1970లో ఒక ఈక్వల్ పే కోసం స్టార్ట్ అయిన ఉద్యమం ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావడానికి 1975 అయింది. 1975 నుంచి కూడా రెగ్యులర్గా మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం అయితే గివ్ అండ్ టేక్ అనేది ఏమిటి అంటే మనకి సమాజం అన్నది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చినా, రెస్పెక్ట్ ఇచ్చినా, ఎడ్యుకేషన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా మనం రెసిప్రొకేట్ చేసి మన లీడర్షిప్ క్వాలిటీస్లో ఉమెన్ అంతా కూడా ఈ సమాజానికి మంచి బెస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తుందని నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎక్స్ఎంపీటీసీ నిర్మల మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలుగా పనిచేశాను. మహిళలందరూ కూడా మహిళా సాధికారత అనేది సాధించాలి. మహిళా సాధికారత అంటే ఏంటిది? మహిళలందరూ కూడా వారే మహిళా సాధికారతను సాధించుకుంటేనే, ముందుకెళ్తేనే సాధించగలరు. ఇప్పుడు ఒకప్పుడు వంటింటికే పరిమితమైనటువంటి మహిళ ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు సమాజం లోపల, విద్య లోపల, ఇటు ఇంటి లోపల, ప్రతి స్థానం లోపల మహిళ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. మహిళలు ఏంది? ఇల్లు చూసి ఇల్లాలు చూడాలంటారు. ఇల్లు బాగున్నదంటే ఏంటి? ఇల్లాలు బాగుంది అని అర్థం. ఒక మంచి గైడెన్స్ ఇవ్వడానికి కానీ, మంచి ఇల్లును నడపడానికి కానీ, సమాజంలో విలువలు కాపాడడానికి కానీ మహిళలు ముందుకుంటున్నారు. మహిళలకు గౌరవం అనేది కాపాడాలంటే ఇప్పుడు పూర్వకాలం లోపల దేవతలను పూజిస్తే, మహిళలను పూజిస్తేనే అప్పుడు మనం దేవతలను ఏ విధంగానైతే పార్వతీదేవి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, సరస్వతి దేవిని కావచ్చు దేవతలను పూజించేవారు. అదేవిధంగా ఇప్పుడు మహిళ కూడా అదే గౌరవ స్థానాన్ని ఇస్తున్నారు. మహిళలు సమాజంలో సగభాగం అంటున్నారు. సగభాగం కాదండి, 75% మహిళ పనిచేస్తుంది. ఎందుకంటే మహిళలు ఇంట్లో పనిచేస్తూ కష్టపడుతూ మగవాళ్ళతో సమానంగా సమాజంలో కూడా ముందడుగు వేస్తున్నారు. కాబట్టి మహిళ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఇంకా ముందు కూడా మహిళలు ఇటు మన యొక్క పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, పిల్లలను ముందుకు తీసుకురావాలని, పిల్లలు కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తును కాపాడడానికి ఇంట్లో అన్ని విషయాల లోపల భర్త కానీ, ఇంటి విషయాల్లో కానీ ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా ప్రతి రంగంలో మహిళ ముందుంటుంది. మహిళా సాధికారత అంటే మహిళలు తన హక్కులను కాపాడుకోవాలి, మహిళ ముందుకు రావాలి. మహిళలు ఇంట్లో ఉంటే ఎప్పటికీ బాగుపడరు. మహిళలకు వచ్చినటువంటి అవకాశాలు వినియోగించుకోవాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిర్మల. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎఫ్ఏఓ డైరెక్టర్ని. నేను మా చిత్తగూడ గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకోవడానికి మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ అనేది పూర్వకాలంలో ఒక ఇంటికే పరిమితమయ్యేది. కానీ ఈరోజు ఇంటి గోడలు దాటి బయటకు వచ్చి ప్రపంచాన్ని కాదు అందరినీ కూడా శాసించే హక్కు మనకు ఉంటుంది. కాబట్టి అందరి మహిళలు కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయుధరాల పిల్లలు కూడా మనం ఎట్లా ఉండాలి, ఏంటనేది కూడా మనం చెప్పుకోవాలి. నా ఈ అవకాశం వచ్చినందుకు ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా మీరు హెల్త్ చెకప్స్కి వెళ్ళండి. హెల్త్ చెకప్స్లో నాకేం లేదు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ యోగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి లక్ష్మీదేవిని ఆర్థిక మంత్రిగా డైరెక్టర్ని ఈరోజు రైతు నేస్తం సందర్భంగా మహిళా దినోత్సవం జరుపుకుంటూ మా అందరికీ సంతోషకరంగా ఉంది.
ఫస్ట్ ఇది మాకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున మహిళా దినోత్సవం ఏర్పాటు చేసుకున్న తోటి మహిళలకు మేము అవసరమైన ఆర్థిక విషయంలో కానీ ఏ రకంగా సాయం చేయడానికి మేము ముందొస్తాము. అదే విధంగా మా రైతు సంఘం వచ్చిన మహిళలందరికీ అతిథులందరికీ నమస్కారము. అందరికి శుభాకాంక్షలు. ఈరోజు మా రైతు సంఘం వాళ్ళు అంతర్జాతీయ సభ జరుపుకుంటున్నాము. అందరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 3 డేస్గా మేము ఆటల పోటీలు నిర్వహించుకున్నాము. చాలా బాగా మహిళలందరూ ప్రోత్సహించి మాకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఫస్ట్ టైం మేము ఇక్కడ మా సిద్ధంగా జరుపుకుంటున్నాము. డైరెక్టర్లు కానీ మా అందరూ కలిసి రైతులు మహిళలు అందరూ చాలా ప్రోత్సహించారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా జరుపుకుంటారు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా ఘనంగా జరుపుకుంటాం. నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సహకార సంఘం డైరెక్టర్లు ప్లస్ సహకార సంఘ డైరెక్టర్లు రైతు సంఘం తరఫున మహిళా దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించాము. ఈరోజు అందరినీ పిలిచి సభ ఏర్పాటు చేసాము. ఆటల పోటీలు జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆటల పోటీలు నిర్వహించారు. అందులో ఫస్ట్ కారణం ఏంటంటే పురుషుడి కన్నా కూడా